హరి ఓం సాయి అందరికీ మృకృతి యోగ నిలయం, అందరికీ యోగా, అందరికీ ఆరోగ్యం. 20th డే ఛాలెంజింగ్ హెల్దీ వెయిట్ లాస్ అండ్ 31 days ప్రోగ్రామ్ 20వ రోజు నడుస్తుందండి. ముందుగా తాడాసన లెఫ్ట్ రైట్ స్ట్రెచింగ్ స్లోలీ ఆన్లైన్లో కూడా చేస్తున్నారు. ఈ విధంగా 20వ రోజు లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. నెక్స్ట్ వన్ అర్ధచక్ర పాదహస్తాసన, లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, శ్వాస నిశ్వాస, గాలి తీసుకుంటూ గాలి వదలాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ విధంగా స్లో మూమెంట్లో చేస్తామో 100-105 rounds డెఫినెట్లీ మంచి హెల్దీ వెయిట్ లాస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి పోస్ట్ హోల్డ్ 100 seconds, అంటే 2 minutes పోస్ట్ హోల్డ్ చేయాలి. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్ ఇట్లా చేసుకున్నట్టుగా లెగ్స్ బ్యాక్ హ్యాండ్ ఫోల్డ్ చేసి ఇలాగా ఆన్లైన్లో కూడా సేమ్ యాస్టేజ్ ఫాలో అవుతున్నారు. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. ఆఫ్టర్ స్లోలీ బ్యాక్ ఫార్వర్డ్ అర్ధచక్రాసన, హ్యాండ్స్ మన బ్యాక్ రిప్స్కి హిప్కి మధ్యలో ఉన్న లంబరి మధ్యలోకి ప్రెస్ చేసుకొని ఉంచాలి. ఇలా లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. ఎవరికైనా వట్టిగో లాగా అంటే తల తిరగటం అలాంటి ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా చేయొద్దండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మూమెంట్. నెక్స్ట్ వన్ ఈ విధంగా మూమెంట్ చూడండి. బాడీని ఫ్రంట్ ఫార్వర్డ్లో హోల్డ్ చేసి హ్యాండ్ స్ట్రెచ్ అండ్ హోల్డ్, లెగ్ అప్ అండ్ డౌన్. ఇది 100 3 rounds చేయాలండి. 100 3 rounds. ఛాలెంజింగ్ వెయిట్ లాస్ అంటే ఇలానే ఉంటుంది. ఆన్లైన్లో కూడా చూడండి, క్లియర్గా కనిపిస్తుంది మీకు పోస్టర్. ఎస్, లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. నెక్స్ట్ వన్ అర్ధచక్రాసనంలో ఈ విధంగా లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. సో ఈ విధంగా ఎంత ప్రెషర్ ఉంటుందంటే అబ్డమన్కి థైస్కి సూపర్ ప్రెషర్ అనమాట. వట్టిగో కళ్ళు తిరగడం అంటే అలాంటివి ఉన్నవారు చేయొద్దు. సో ఈ విధంగా లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. చూడండి, మళ్ళీ అగైన్ సెకండ్ రౌండ్ ఆల్టర్నేటివ్ చేస్తూ ఉండాలి. 1 time అర్ధచక్ర మూమెంట్, 1 time పాదహస్తాసన మూమెంట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, గాలి తీసుకుంటూ గాలి వదులుతూ ఉండాలి. నెక్స్ట్ మలాసన పోజుల్లో కూర్చొని ఫాస్ట్ బ్రీత్ చేయాలి. ఈ విధంగా ఫాస్ట్ బ్రీత్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఆఫ్టర్ కంటిన్యూ తులాసన్. ఇది 20-20 or 30-30 చేసిన తర్వాత కంటిన్యూ మళ్ళీ అగైన్ అర్ధవష్టాసన చేయాలి. ఇది 30 seconds చేసి, ఎందుకంటే 20th డేకి వచ్చేసాం కదా, కంటిన్యూ ప్రెజర్ చేయాలి. ఈ విధంగా తులాసన్ టు అర్ధవష్టాసన్ 5 rounds చేయాలి. తులాసన్ టు అర్ధవష్టాసన్ 5 rounds. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. చూసారు ఎలా చేస్తున్నారు? లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. ఎక్కడ కూడా బ్రీత్ మిస్ అవ్వకుండా మెయింటైన్ చేయాలి. ఆఫ్టర్ స్లోలీ డాగ్ పోజ్ కానీ ఆర్ వజ్రాసన కానీ కంపల్సరీగా మెయింటైన్ చేసుకోవాలి. మళ్ళీ అగైన్ చూడండి, మనం చూపిస్తున్నాం. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. బ్రీత్ చేస్తున్నారు, ఫేస్ అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్ 20-30 5 rounds చేసుకోవాలి. మళ్ళీ అగైన్ కంటిన్యూ ప్రెజర్ మెయింటైన్ అర్ధవష్టాసన్. తులాసన్ టు అర్ధవష్టాసన్, తులాసన్ టు అర్ధవష్టాసన్. ఇలా బ్యాలెన్స్ చేస్తూ చేయాలి. అబ్డమన్కి వస్తుందండి ప్రెజర్ టూ మచ్ అనమాట. అలానే చెస్ట్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది. హ్యాండ్స్ బ్యాలెన్స్ చేస్తాం కాబట్టి చెస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ విధంగా రిలాక్స్ అవ్వాలి వజ్రాసనంలో. ఈ విధంగా వజ్రాసనంలో రిలాక్స్ అవ్వాలి. సో నెక్స్ట్ వన్ శవాసనంలో ఆల్టర్నేట్ లెగ్ ఫోల్డింగ్ 30 degrees, 1 leg 30 degrees హోల్డ్, 1 leg స్టమక్ ఫోల్డ్. ఈ విధంగా 52 rounds or 3 rounds చేయాలి. 50-50 2 rounds or 3 rounds చేయాలి. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. దీర్ఘశ్వాస దీర్ఘ నిశ్వాస, గాలి తీసుకుంటూ గాలి వదులుతూ చేయాలి. బ్రీతింగ్ మట్టికి చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్కి. నెక్స్ట్ వన్ ఇన్నర్ థైస్కి, సైడ్ థైస్కి, హిప్కి, లోయర్ అబ్డమన్, డీప్ ఇంటర్నల్ లోయర్ అబ్డమన్కి ఫ్యాట్ కంటెంట్ రెడ్యూస్ అవడానికి ఇట్లా లెగ్ ఫోల్డింగ్లో వైడ్ చేయాలి. లెగ్స్ వెడల్పు చేస్తూ మూమెంట్ చేయాలి. లెగ్స్ ఇట్లా ఫోల్డ్ చేసి వెడల్పు చేస్తూ చేయాలి. లెగ్స్ ఫోల్డింగ్ అండ్ స్టమక్ ఫోల్డ్ అండ్ వైడ్. ఈ విధంగా 100 or 50-50 3 rounds. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. ఆన్లైన్లో కూడా సేమ్ యాస్టీస్ ఫాలో అవుతుంది. ఆఫ్టర్ స్లోలీ గో టు శవాసన్. ఆఫ్టర్ గో టు శవాసన్ 10 minutes, ఎక్కడ కూడా టైం మిస్ అవ్వకుండా 10 minutes రిలాక్స్ అవ్వాలి. డెఫినెట్గా ఈ విధంగా చేస్తే డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఆన్లైన్లో కూడా. ఎస్, రిలాక్స్ అవ్వాలి. హరి ఓం సాయి.